హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎన్నాళ్ళైనా నీకై వేచుంటా ఎపిసోడ్ 42. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. అంతలో కారు శబ్దం వచ్చింది. ఎవరో వచ్చినట్టున్నారు, కాస్త చూడండి అంటూ పనివాళ్లకు సైగ చేశాడు రఘురాం. అప్పటికే బయట వెయిటింగ్ లో ఉన్న పనివాళ్ళు ప్రాప్తి అగస్య గుమ్మం దగ్గరికి రాగానే హారతి ఇచ్చి బొట్టు పెట్టారు. ఇంకా ఆ సీన్ విజయ చూడలేదు. అదంతా రఘురాం ప్లాన్, విజయకు చూడకుండా జరపాలని పని వాళ్లకు చెప్పడంతో గప్చుప్గా ఆ పని కానించేశారు బయట ఉన్నప్పుడే. ఏంటిదంతా, ఇప్పటికైనా మించిపోయింది లేదు. లోపలికి వద్దు, నేను బయటికి వెళ్తాను అంటుంది ప్రాప్తి. ఇప్పుడు నీ నోట్లోంచి ఒక్క మాట కూడా వచ్చిందంటే నన్ను చంపుకొని తిన్నట్లే అన్నాడు అగస్త్య. అంతే, సైలెంట్ అయిపోయింది ప్రాప్తి. బాబు, పెద్దబాబు వచ్చాడు అంటూ వచ్చి చెప్పింది పని మనిషి. ఎన్ని రోజుల తర్వాత వచ్చాడు చూడు, వాడికి నేనంటేనే కాదు మీరంటే కూడా లెక్కలేదు అంటూ డోర్ వైపు చూసింది విజయ. అగస్య లోపలికి వస్తూ రా అని పిలిచాడు. ఎవరబ్బా అంటూ అటు చూసింది విజయ. అంతే, ఒక క్షణం షాక్ అయిపోయింది. ప్రాప్తి అనుకుంటూ షాక్ అయిపోయిన వెంటనే ఎందుకొచ్చావే నా ఇంటికి అంటూ అరిచింది ఆవేశంగా. పైకి లేచిన విజయ. ప్రాప్తి సమాధానం ఇవ్వకుండా తలదించుకుంది. అగస్య చెప్పిన మాట వినడు, ఇలాంటివి నాకు తప్పవు అనుకుంటూ. ఏమండి, ఎవరొచ్చారు చూడు, నువ్వు మళ్ళీ ఎందుకొచ్చావు మా ఇంటికి, ఎందుకొచ్చావు అంటూ ప్రాప్తి ముందుకు వెళ్లిన విజయకు అగస్య ముందుకు వచ్చి ప్రాప్తికి అడ్డుగా నిలబడ్డాడు. నాన్న, తను ఎందుకు వచ్చింది నాన్న అడిగింది అగస్యని విజయ కోపంగా. నేను తీసుకొస్తే వచ్చింది అన్నాడు సూటిగా చూస్తూ అగస్త్య. నువ్వెందుకు తీసుకొచ్చావు? అది మన పరువు తీసి నిన్ను కాదని మండపం నుంచి వెళ్ళిపోయింది. అలాంటి దాన్ని ఎందుకు తీసుకొచ్చావు? దాని చేతిలో పిల్లేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమండి, మీరు సైలెంట్ గా ఎందుకున్నారు? అడగండి అంటూ వెనక్కి తిరిగింది. నువ్వా? ఎందుకొచ్చింది ఈ అమ్మాయి? వెళ్ళిపోయింది కదా నిన్ను కాదని ఏమి తెలియనట్టే అడిగాడు అగస్త్యని రఘురాం. డాడ్, ప్రాప్తిని నేను పెళ్లి చేసుకున్నాను, అందుకే ఇంటికి తీసుకొచ్చాను అన్నాడు చాలా నార్మల్ గా అగస్త్య. ఏంటి, పెళ్లి చేసుకున్నావా? 7 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో మర్చిపోయావా అని అంటూ గట్టిగా అరిచింది విజయ. ఆ అమ్మాయి చెప్పా పెట్టకుండా మండపం నుంచి వెళ్ళిపోయింది, ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అడిగాడు రఘురాం. ప్రేమించాను కాబట్టి చేసుకున్నాను. తను ఇంకా సింగిల్ గానే ఉంది. తను పారిపోవడం వెనక చాలా కథ జరిగిందంట. నిజానికి తను పారిపోవాలని అస్సలు అనుకోలేదు. తనని బ్లాక్మెయిల్ చేశారు డాడ్, అందుకే పారిపోయింది అన్నాడు అగస్త్య. తండ్రికి ఈ విషయం తెలియనట్టు అది చాలా ఫోర్స్ చేసి ఆ విషయం చెప్పింది. దీని వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారంట. ఒకరు తన పిన్ని రూపాదేవి అయితే మరొకరు అశ్విన్ ఫ్రెండ్ శైలేష్ తల్లి రాజమణి. ఇంకొకరి పేరు చెప్పట్లేదు డాడ్ అని అగస్త్య అనగానే విజయ గుండెలో రాయి పడింది. ఎక్కడ తన పేరు బయటపడుతుందో అని. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పాల్సింది. నా వెనుక ఇంత డ్రామాలు ఆడతారా? నా జీవితంతో ఇంత ఆడుకుంటారా? ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన అమ్మాయిని నాకు దూరం చేస్తారా? నిజం చెప్తున్నా డాడ్, ఆ ఒక్కరి పేరు తెలిస్తే ఒక్కొక్కరికి నా చేతిలో ఉంటుంది, ఏ ఒక్కరిని వదలను. ఇలా చేసింది ఎవరైనా సరే, సొంత వాళ్ళైనా సరే అస్సలు వదలను అంటూ నిప్పులు మీద పోసుకున్నట్టు కోపంతో మండిపోయాడు అగస్త్య. తనని అలా చూడగానే వణికిపోయింది విజయ. ఈ క్షణం తన పేరు ప్రాప్తి చెప్తే ఇక జన్మలో తన కొడుకు తన ముఖం చూడడు. అగస్య కోపమేంటో తనకు తెలుసు. ప్రాప్తిని తిట్టినందుకే తనతో మాట మానేశాడు. అలాంటిది ఇప్పుడు ఆ ప్రాప్తిని వెళ్ళి పొమ్మన్నది తానే అని తెలిస్తే ఆ ఆలోచన రాగానే ఒళ్ళంతా చెమటలు పట్టి కూర్చుండిపోయింది విజయ. అదంతా నాకు తెలీదు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ అమ్మాయిని మేము కోడలుగా యాక్సెప్ట్ చెయ్యం. ఏం విజయ అని అడిగాడు రఘురాం విజయని చూస్తూ. అమ్ అంటుంది తప్ప ప్రాప్తిని ఒక్క మాట అనదు విజయ. దెబ్బ తగలాల్సిన చోటే తగిలింది, అందుకే నా భార్యమని నోరు మూసుకుంది అని మనసులో అనుకుంటూ ఇప్పుడు ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతాడు.
నేను పెళ్లి చేసుకున్న నా భార్య నా ఇంట్లో ఉండాలని తీసుకొచ్చాను. ఇకపైన తను ఇక్కడే ఉంటుంది అంటూ, ఇంకా నువ్వు అక్కడే నిలబడ్డావే, రా లోపలికి అంటాడు అగస్త్య. మెల్లిగా నడుచుకుంటూ వస్తుంది సనాని ఎత్తుకొని పూర్తి. అయితే వాళ్ళు ఇక్కడే ఉంటారంటావు అడిగాడు రఘురాం. అవును, ఇక్కడే ఉంటారు. ఈ ఇంటి పెద్ద కొడుకుని. తను నా భార్య అంటే ఈ ఇంటికి కోడలు కాబట్టి. కాదు కూడదు అంటే ఇంట్లో సమాన భాగం కూడా ఉంది నాకు. ఆ రకంగా కూడా తను ఇక్కడే ఉంటుంది అన్నాడు అగస్త్య. అయితే అప్పుడే వాటాల దాకా వెళ్ళిపోయిందన్నమాట సంగతి. చూసావా విజయ్, మనం ఎంత సంస్కారంతో, ఎంత ప్రేమతో పెంచితే వాడు మన ప్రేమకి ఎలా విలువ ఇస్తున్నాడో అంటాడు రఘురాం భార్య వంక చూస్తూ. ఎంత సెంటిమెంట్ డైలాగ్ కొట్టినా విజయ నోటి నుంచి మాట రాలేదు. అమ్మయ్య, మొత్తానికి ప్లాన్ బాగానే వర్కౌట్ అయింది అని మనసులో అనుకుంటూ, మొత్తానికి వాటాల గురించి మాట్లాడావు కాబట్టి నీకు ఇంట్లో హక్కు ఉంది, వెళ్ళండి పైకి అన్నాడు రఘురాం విషయాన్ని ఇక పెద్దది చేయకుండా. అగస్త్య చేతిలో ఉన్న సనాకి ఎత్తుకోవడానికి చేతులు చాచి, బంగారం, తాతయ్యకి నమస్కారం పెట్టు అంటాడు అగస్త్య. ప్రాప్తి పాపకి మెల్లిగా చెవిలో ఏదో చెప్పి దింపగానే సనా మెల్లిగా వెళ్ళి రఘురాం కాళ్ళు ముక్కుతుంది. దాని పసి చేతులు రఘురాం కాళ్లకు తాకకముందే పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటాడు ప్రేమగా. ఆ తర్వాత తల నిమిరి చల్లగా ఉండు అని దీవిస్తాడు. అది చూసి ప్రాప్తి కళ్ళల్లో వాటర్ వచ్చేస్తాయి. ఆ తర్వాత మెల్లిగా అగస్యకి ఇచ్చి, ఇప్పుడు మీ మమ్మీ కోపంగా ఉంది, పాపని తీసుకొని పైకి వెళ్ళండి అంటాడు మెల్లిగా. మీరు కూడా మమ్మీని చూసుకోండి అంటూ ప్రాప్తిని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు అగస్త్య. పాపం విజయ వీళ్ళ డ్రామాలు ఏమీ చూడలేదు. ప్రాప్తి ఎక్కడ తన పేరు చెప్తుందో అన్న భయంలోనే ఉండిపోయింది. అగస్య విజయని అలా లాక్ చేశాడు. దానికి రఘురాం కూడా తన వంతు సహాయం చేశాడు. రూమ్ లోకి వెళ్ళగానే ప్రాప్తి ఏడుస్తుంది. ఏమైంది అని అడుగుతాడు అగస్త్య. మీరు మాట్లాడకండి నాతో, మీరు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోలేరు అంటూ సోఫాలో కూర్చొని ఏడుస్తుంది ప్రాప్తి. పాప బేలగా చూస్తుంది ప్రాప్తి వైపు. అంతలో కవితమ్మ కూడా రావడంతో కవితమ్మకిస్తాడు. మమ్మీకి హెడేక్ గా ఉంది, అందుకే ఏడుస్తుంది, టాబ్లెట్ ఇచ్చి వస్తాను అని వాళ్ళు వెళ్ళగానే, నిన్ను నేను అర్థం చేసుకోవడం అంటే నేను నిన్ను వదిలేయడం, నువ్వు నా నుంచి పారిపోవడమా అని అడిగాడు అగస్త్య. నేను ఏది డిస్కషన్ చెయ్యాలనుకోవడం లేదు. మీరు అనుకున్నది సాధించారు కదా. నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నారు, పెళ్లి చేసుకున్నారు. ఇంటికి తీసుకొచ్చి పడేయాలి అనుకున్నారు, తీసుకొచ్చి పడేశారు. ఇక వెళ్ళండి. ఇక నాకు ఫస్ట్ నైట్ అయితే మీ టార్గెట్ కంప్లీట్ అవుతుంది అంటూ ముఖం తిప్పేసుకుంది ప్రాప్తి. అదే నా టార్గెట్ అనుకుంటే ఆ రోజు నైటే నా టార్గెట్ కంప్లీట్ అయినట్టే కదా ప్రాప్తి. ఆల్ రైట్, నువ్వు కావాలని నన్ను హర్ట్ చేస్తున్నావు. ఒకవేళ ఇందులో నీ సంతోషం ఉంటే ఓకే ఫైన్, నీ సంతోషంలోనే నా సంతోషం. ఇప్పుడేంటి, ఏడ్చే ప్రోగ్రాం పెట్టావా? సరే, కాసేపు ఏడ్చుకో. కాస్త భారం తీరాక కొంచెం బ్రెయిన్ తో ఆలోచించు. ప్రతిసారి నీ వైపు నుంచి కాదు, అప్పుడప్పుడు నా వైపు నుంచి కూడా అంటూ విసుగ్గా బయటికి వెళ్ళిపోయాడు అగస్త్య. సోఫాలో కూర్చున్న ప్రాప్తి ఏడుస్తూ అలాగే పడుకుంది. తన పేరు అగస్త్య, తనది ఇండియా, జాన్ కి ఫ్రెండ్. ఇక్కడ జర్మనీలో ఇద్దరివి కొన్ని కంపెనీస్ ఉన్నాయి అని జూలీ చెప్పిన క్లూ తీసుకొని ఆఫీస్ లో సెర్చ్ చేసి ఇండియాలో తన అడ్రస్ పట్టింది లైలా. ఇక వెంటనే ఇండియా ఫ్లైట్ ఎక్కేసింది. ఆ టైంలో జాన్ మలేషియా వెళ్ళాడు బిజినెస్ ట్రిప్ పై. ఒక్కదానివే ఎలా వెళ్తావు, అసలు నీకు గతం కూడా గుర్తుకు లేదు అంటూ గొడవ పడ్డ నానమ్మకి దగ్గరుండి చూసుకునే కేర్ టేకర్ ఫాతిమాను తీసుకొని బయలుదేరింది. ఫాతిమా ఎన్నో ఏళ్లుగా ఆ ఇంట్లోనే పనిచేసి వాళ్ళ కుటుంబ విషయాలతో సహా ఆమెకు అన్నీ తెలుసు కాబట్టి. నా గమ్యం నువ్వు, దారి కూడా తెలుసు, కానీ నీ దగ్గరికి చేరాక నువ్విచ్చే రియాక్షన్ ఏంటో కూడా నేను ఊహించుకోలేకపోతున్నాను. నా మనసుకి ఒకటి తెలుసు, మరణ మంచుల దాకా వెళ్ళిన నేను తిరిగి వచ్చాను అంటే అది నీ ప్రేమ కోసమే. అది నాకు తిరిగి ఊపిరి పోసింది. ఈ ఊపిరి ఆగే వరకు ఇక నేను నీతోనే ఉంటాను అనుకుంది ఫ్లైట్ లో కూర్చున్న లైలా. పాప తింటారా?
ఓపెన్ చేసిన ఫుడ్ చూపిస్తూ అడిగింది ఫాతిమా. నాకు ఆకలిగా లేదు. ఈ శాండ్విచ్ మాత్రం చాలు అంటూ ఒక శాండ్విచ్ తిన్నాక రిలాక్స్ అవుతూ అగస్య తొడిగిన ఉంగరాన్ని చూసుకుంది. బెడ్ పై పడుకున్న నన్ను చూస్తూ నా చేతికి ఈ వెడ్డింగ్ రింగ్ తొడిగావు ఒకప్పుడు. మరొకసారి ప్రభువు ముందు ఇదే రింగ్ మీ చేత్తో మరొకసారి పెట్టించుకోవాలనేది కోరిక నాది. వస్తున్నాను. నిన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతానో నేను, అలాగే నువ్వు కూడా అనుకుంటూ ఆ రింగ్‌ని కిస్ చేస్తుంది లైలా ప్రేమగా. ఏంటో ఈ అమ్మాయి మొదటి నుంచి అర్థం కాదు. స్పృహలోకొచ్చాక సొంత అన్న, నానమ్మను గుర్తు పట్టలేదు కానీ, చివరి గడియల్లో చూసిన ఆ అబ్బాయి మాత్రం గుర్తున్నాడా? ఏంటో వింతగా ఉంది అనుకుంది ఫాతిమా. 2 రోజుల నుంచి పైకి నుంచి కిందికి దిగలేదు మహారాణి. రూంలోకి వెళ్ళి ఏదైనా అందామంటే మళ్ళీ నా పేరు నా కొడుకుకు చెప్తుందోనేమో అన్న భయం. విజయ ఇలా ఆలోచిస్తూ ఉండగా స్నానం చేసి బయటికి వచ్చాడు రఘురాం. ఏమండి, అది వచ్చి 2 రోజులయింది. దాన్ని పంపించే ప్రయత్నం చేశారా మీరు? అడిగింది. ఎలా పంపించాలి? తనేమైనా మన దగ్గర ఎంప్లాయా? కారణం లేకుండా ఫైర్ చేయడానికి? హనీ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు వాడి భార్య. మనం తనని ఏమైనా అంటే మన మీద గృహహింస కేసు అవుతుంది తప్ప వేరే ప్రయోజనం ఏమీ లేదు. కాబట్టి నువ్వు కూల్‌గా ఉండి మమ్మల్ని కూల్‌గా ఉండనివ్వు. సొసైటీలో పేరు ప్రతిష్ట ఉన్నవాళ్ళం. ఏ చిన్న గొడవ జరిగినా మీడియాకు తెలిస్తే మన పరువుని ఏకిపారేస్తారు. అది చాలనన్నట్టు ఈ మధ్య సోషల్ మీడియా ఒకటి. ఏది చేసినా చేయకపోయినా యూట్యూబ్‌లో ఫ్రీగా పబ్లిసిటీ చేస్తున్నారు. అది నిజం ఎంత, అబద్ధం ఎంత ఎవరికీ తెలీదు. అందుకే కాస్త తెలివితో వ్యవహరించాలి. అర్థమయిందా? అంటూ ఒక్క మాటకి 10 మాటలు 4 రకాల భయాలు పుట్టించాడు రఘురాం విజయలో. ఛీఛీ! నాకెప్పటికీ సుఖం లేదు అనుకుంటూ రండి టిఫిన్ చేద్దురు గాని అంటూ విసుగ్గా బయటికి వెళ్ళిపోయింది విజయ. రఘురాం రెడీ అయి బయటికి వచ్చేసరికి అసలు నువ్వేమనుకుంటున్నావు? కిచెన్‌లోకి ఎందుకొచ్చావు? పనివాళ్ళు ఉన్నారు కదా! అని విజయ ప్రాప్తిపై అరుస్తూ కనిపించింది. ప్రాప్తి సైలెంట్‌గా నిలబడింది కిచెన్ డోర్ దగ్గర. పని వాళ్ళందరూ చూస్తున్నారు. ఏం జరిగింది? అని అడుగుతాడు రఘురాం. గార్డెన్‌లో పాపని ఆడిస్తున్న అగస్త్య కూడా ఆ సౌండ్‌కి లోపలికి వస్తాడు. అది మామయ్య టిఫిన్ ప్రిపేర్ చెయ్యమని చెప్పాను. అలాగే జ్యూస్ కూడా రెడీ చేశాను బ్రేక్‌ఫాస్ట్‌కి అంటుంది ప్రాప్తి. రోజు నువ్వు చేసే పనే కదా ఇవాళ తను చేసింది. ఇప్పుడేమైంది? అని అడుగుతాడు విజయని రఘురాం. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఈ అమ్మాయికి ఏంటి పని? అని మళ్ళీ అరుస్తుంది విజయ. అవునమ్మాయి నీకేం పని? అని అడుగుతాడు రఘురాం. అది కాదు మామయ్య. తిని కూర్చుంటే బద్ధకంగా ఉంది. ఏదైనా పని చేద్దామని ఇలా వచ్చాను. టిఫిన్ మొత్తం ప్రిపేర్ అయింది. మీరందరూ కూర్చుంటే వడ్డిచ్చేస్తాను అంటుంది ప్రాప్తి. అదిగో మళ్ళీ టిఫిన్ వడ్డించడానికి తనెవరు? అరుస్తుంది విజయ. అవునమ్మాయి నువ్వెవరు మాకు టిఫిన్ వడ్డించడానికి, పెళ్లి నుంచి పారిపోవడానికి కారణమైన ఆ మూడో వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి పేరు చెప్పి త్వరగా మా ఇంటికి వెళ్ళిపో. ప్రతిరోజు ప్రతి గంట నీతో గొడవ పడే ఓపిక మా భార్యాభర్తలకి లేదు అన్నాడు విజయ వీక్ పాయింట్ పై కొడుతూ రఘురాం. అంతే విజయ భయపడిపోయింది. పక్కనే అగస్త్య ఉన్నాడు. ఈ టైంలో ఈ అమ్మాయి తన పేరు చెప్తే అమ్మో వద్దు బాబోయ్ అనుకు ఏమండి, ఆ అమ్మాయి విషయం వదిలేయండి. అయినా ఆ అమ్మాయిని తీసుకొచ్చిన మన అబ్బాయిది తప్పు అంది విజయ. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.